చీతా ఇప్పుడు ఈ పేరు వింటేనే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిందితులను గుర్తించేందుకు శిక్షకులు వీటికి పక్కాగా శిక్షణ ఇచ్చారు. ఇప్పటిదాకా పోలీసులు మాత్రమే జాగిలాలను వినియోగించేవారు. అయితే వీటిని అడవుల్లో స్మగ్లర్లను పట్టుకునేందుకు గాను అటవీ శాఖ అధికారులు సైతం ఉపయోగించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రంలో జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన చీతా ఇప్పుడు అటవీ సంరక్షణలోనూ పాలు పంచుకుంటోంది. కడప అక్రమ రవాణా చేసే వాళ్ళను, తర్వాత అడవి జంతువులను ఎవరైతే వేటాడుతారో వాళ్ళని, తర్వాత ఇంకేమైనా కడప అడవిలో జనరల్గా ఏంటంటే ఆక్రమించడం కానీ ఇలాంటివి ఏదైతే నేరాలకు పాల్పడుతున్నారో వారి యొక్క సమాచారంతో ఇమీడియట్గా అది ఛేదించేసి ఆ చేసిన వాళ్ళని ఇమీడియట్గా గుర్తించడం జరుగుతుంది. దానికి గాను మేము ఇక ఈ రోజు నుంచి ఆ స్నిప్పర్ డాగ్ సహాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మాత్రం ఈ స్నిప్పర్ డాగ్ సహాయం కూడా తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి పబ్లిక్ అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కానీ కలప అక్రమ రవాణాను, తర్వాత అడవి జంతువులను వేటాడడం కానీ, తర్వాత అడవులను ఆక్రమించడం కానీ, తర్వాత పోడు భూములు అడవులను ఆక్రమించడం అంటే పోడు చేయడం కానీ, తర్వాత అడవులకు నిప్పు పెట్టడం కానీ ఏవి చేయకూడదని పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చాలా కేసులు ఛేదించడం జరిగింది. ఆర్మూర్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, జన్నారంలో కానివ్వండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటిలో కూడా చీతా పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా మేము చెప్తున్నాం. ఇప్పటివరకు 4 నుంచి 7 కేసులు ఛేదించడం జరిగింది, కలపైతో సహా కలుపుకొని. ట్రైనింగ్ సెంటర్లోనే నెంబర్ 1 డాగ్గా రావడం జరిగింది. దీని అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మా లైఫ్లో, అంటే మా ఉద్యోగంలో కాకుండా మా లైఫ్లో ఒక పార్ట్గా మారిపోయింది.